तो जो मतलब तो ऐसे कचौड़ी खा रहा था वो भी चीज वायरल हो रही थी एंड अभिजीत आई वापस सो स्ट्रांगली आई डिफेंडेड यू कि मनुवादी आ गए वहाँ पे और हैकलिंग करने लगे शाम के टाइम। तो आपने देखा होगा वीडियो की धक्का मुक्की वगैरह भी की। तो बहुत सारे दोस्तों के कॉल आ रहे थे, विजेता मतलब तुम सेफ तो होना, कोई दिक्कत तो नहीं हुई, एंड बी सेफ, सॉलिडरिटी के मैसेजेस आ रहे थे। तो अचानक से मैं देख रहा हूँ अभिजीत का कॉल आ रहे हैं। उस टाइम पे मैं जस्ट तैयार हो रहा था जाने के लिए। तो मुझे ये था कि हाँ अभिजीत का भी यार बड़ा अच्छी बात है कि कॉल किया है कि विजेता घबराना नहीं है, वी आर इन दिस टुगेदर। और अचानक से मतलब आशुतोष अभिजीत दोनों थे, उन्होंने कहा विजेता आप मत आओ। मैंने कहा क्यों, क्या हुआ? कि नहीं वो यार आपका बर्गर वाला वो मामला हो गया। मैं यार ठीक है, ट्रोल्स जो बकवास करें वो तो करें, लेकिन तुम तो देख ही रहे हो ना कि मैं मतलब पिछली 2 रात से वहां पे हूँ कि पुलिस का क्रैकडाउन हो जाएगा। 1 मिनट में बैठा नहीं हूँ, वहां पे पहरा दे रहा हूँ। फिर 9 बजे हमारी मार्च स्टार्ट होनी थी, वो डिले हुई, तब तक भी मार्च स्टार्ट होने तक भी मैं वहां पे था। फिर सुधीर के साथ ये था कि यार हम लोगों को शायद यहाँ पे रुक जाना चाहिए ताकि पुलिस वैकेट ना कर दे। फिर लेकिन हमें जोश आया तो हम मार्च में भी शामिल हुए। और जैसे ये है शीतल और सौरभ जो अनशन पे बैठे हुए थे वो भी मेरे साथ थे। फिर दूसरी जगह से घूम के गया मैं, केरला हाउस वाला जो एरिया था, तो वहां पे आंखों में जलन हो रही थी, शायद टीयर गैस शेल्स पुलिस ने वो किए थे। तो मैंने अभिजीत को कहा यार तुम तो ये देख रहे हो ना। तो फिर ये था नहीं विजेता पर क्या करे, बहुत वायरल हो रहे हैं। तो इस यार मतलब इस तो जो मतलब तो ऐसे कचौड़ी खा रहा था वो भी चीज वायरल हो रही थी एंड अभिजीत आई सो स्ट्रांगली आई डिफेंडेड यू। और इनफैक्ट अभी भी लोग ये कह रहे हैं कि अभिजीत भी అంటాడు సారీ లాస్ట్ లో అంటాడు ఆయన ఏమంటాడు సార్ బల్లికా भी तो अभिजीत को लगा था। और मतलब मुझे भी तो इतने डेथ थ्रेट्स आए हैं, हैकलिंग भी हुई है। तो ऐसे आप कैसे कह सकते हो कि ब्रूटलिटी पुलिस ने की और उसके लिए भी आप सीजेपी को जिम्मेवार ठहरा दो? तो मतलब एक ऐसे टाइम पे जब मैं इतना एक्टिवली उस प्रोपेगेंडा को डिबंक कर रहा था, जो कि पिछले 30 दिन से कर ही रहा हूँ। విజేత దహియా ఆయన ఎవరంటే అసలు ఫస్ట్ ప్రేక్షకులకు చెప్పాలి సార్. యాక్చువల్లీ సిజేపీ స్పోక్స్ పర్సన్, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధినే. ఈయనని అభిజిత్ దిప్కే నియమించాడు. ఈయన అసలు విషయం ఏంటంటే, ఈయన అసలు రంగు ఏంటి చెప్తాను నేను. అసలు ఈయన ఎవరు అని అంటే ధ్రువ్ రాఠీకి స్క్రిప్ట్ రైటర్. నాకు అర్థమైపోయింది ఇమీడియట్లీ ఓకే ఎవరు అనేది. ధ్రువ్ రాఠీ అనే ఒక పూర్తిగా యాంటీ మోదీకి సంబంధించినటువంటి వీడియోలు చేసేటువంటి వ్యక్తి, స్క్రిప్ట్ రైటర్. ఇతను స్టార్టింగ్ ఈ వీడియోలో స్టార్టింగ్ లోనే అంటాడు మనువాది మనువాది మనువాది, మనువాదిలో నన్ను ఎట్లా అంటున్నారు, మనువాది ఇట్లా అంటున్నారని. బేసికలీ మీరు అర్థం చేసుకోండి, మనువాది, బ్రాహ్మణవాది, లేకపోతే ఈ మోదీ గోదీ మీడియా ఇట్లా ఒక కాయిన్ చేసి వదిలేస్తారనమాట. వాడికి ఉన్నటువంటి అసలు బేసికలీ వాళ్ళు ఏం జరిగింది విషయం ఆ విజువల్ లో కూడా కనబడుతుంది. కింద బాక్స్ లో ఒక విజువల్ వేశారు చూసారా, అదే అతను పోస్ట్ చేసిన వీడియోనే. అందులో ఏంటంటే ఈ పర్టికులర్ విజేత దహియా అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంటే విద్యార్థులు నిరసనలు తెలుపుతుంటే ఈయన వచ్చి ఒక మంచి బర్గర్ తింటూ కూర్చున్నాడు హోటల్లో. ఈయన బర్గర్ తింటూ ఉంటే ఆ వీడియో అక్కడ ఉన్న వాళ్ళు చూసి వీడియో చేసి అది వైరల్ చేశారు. ఆ వైరల్ అవడంతో అభిజిత్ దిప్కే ఈ విజేత దహియాని సస్పెండ్ చేశాడు. వద్దు నువ్వు రావద్దు ఇక్కడికి ప్రొటెస్ట్ కి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన వీడియో క్రియేట్ చేశాడు, ఈయన వీడియో చేసి పెట్టాడు. సో నన్ను ఫైర్ చేశారు సిజేపీ నుంచి. అదే మరి అభిజిత్ దిప్కే కచోరీలు తింటున్నప్పుడు కూడా వీడియోలు వైరల్ అయినాయి కదా, మరి అప్పుడెందుకు ఆయన మాత్రం కంటిన్యూ అవుతున్నాడు, కానీ నన్ను మాత్రం బలీకా బక్రా చేశారు అని చెప్పాడు. అంటే బక్రాన్ చేశారు, కచోరీ తింటూ కూర్చున్నాడు అక్కడ. మనం చూస్తున్నాం సోనం వాంగ్చు కామరణ దీక్షలో కూర్చుంటే ఈయన కచోరీలు తింటాడు, మంచి బిర్యానీలు తింటాడు, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నట్టుగా స్నాక్స్ భోజనము అన్ని చేస్తూ వచ్చాడు అదే నిరసనలు జరిగే టైంలో. అభిజిత్ దిప్కే వీడియో వైరల్ అయినప్పుడు మాత్రం ఆయన మీద చర్యలు చేశారండి వీళ్ళందరికీ. అది కూడా ఉంది సార్. ఇంకొక యాక్చువల్ ఒక వీడియో వచ్చింది ట్విట్టర్ లో, వాటిల్లో ఇవాళ చూస్తున్నాను నేను. అదేంటి తెలుసా, ఓ జొమాటో అతను ఎవరో వస్తే అతన్ని ఒక రిపోర్టర్ అడిగాడు మీకు ఎవరు ఇచ్చారు, ఎవరు ఆర్డర్ చేశారు అని. ఖతార్ లో ఉన్నవాడు ఎవడో ఆర్డర్ చేస్తే ఇక్కడ ఫుడ్ డెలివరీ చేయమని చెప్పారు అన్నాడు. ఎవరో విదేశాల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే వాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ వాసు గారు, ఇదంతా మనం అనుకుంటున్నాం అన్ప్లాన్డ్ గా ఏదో సడన్ గా వచ్చేసి వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అండ్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇక బొద్దింకల పాత్ర ముగుస్తోంది. నేను రాసి పెట్టుకోండి మీరు, బొద్దింకల పేరిట ఎంతవరకు అయితే తీసుకురాలో అంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయ టర్న్ తీసేసుకుంది ఆల్రెడీ. మీరు గమనిస్తే నిన్న కూడా మనం అనుకున్నాం బొద్దింకలు చచ్చిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాము, చీపురుతో ఊడిచేస్తాం.
అంతే కదా. చీపురు ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ ఊడ్చే చెయ్యి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బొద్దింకల్ని ఊడ్చేది కూడా వాళ్ళే. ఎలా ఊడుస్తారో చెప్తాను నేను ఇది చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నాను. బొద్దింకల పాత్ర కనుమరుగవుతోంది. ఈ విద్యార్థుల ఉద్యమం ఏ రేంజ్ కి అయితే తీసుకెళ్లాలో ఆ రేంజ్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ దీన్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాడు. రాహుల్ గాంధీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాడు, ప్రధాని నివాసానికి వెళ్ళాడు. అండ్ భారతీయ జనతా పార్టీ కౌంటర్ నిరసనలు మొదలుపెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ రాహుల్ గాంధీని విమర్శిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మీకు నిన్న కూడా మనం మాట్లాడాం. ఆతిషి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆతిషి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అన్నది. ఇది కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి స్టూడెంట్ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నది రాహుల్ గాంధీ అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానం చేసింది. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇందులో ఎట్లుంటదంటే, డీప్ స్టేట్ అని విదేశీ శక్తులు ఎట్లా పనిచేస్తాయంటే వాసు గారు, అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరు చెప్పినా ఇవాళ ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ఇవాళ ఏదో ఉద్యమం నిర్మించాలంటే కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలకి ఏం చేసిందని అడుగుతారు. ప్రశ్నలన్నీ 70 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాకనే చదివాను పెద్ద లిస్ట్, లీకేజ్ల గురించి, వాటి గురించి, వీటి గురించి. మీరు ఏ ఉద్యమం చేయాలన్నా కానీ మీ లెజిటిమసీ లేదు. పొలిటికల్ పార్టీల నాయకులకి లెజిటిమసీ సరిపోవట్లేదు మోదీని ఎదుర్కోవాలంటే. సో పొలిటికల్ పార్టీల నాయకులు ఆ పొలిటికల్ యుద్ధం చేయాలి అని అంటే వాళ్ళకు కథా వస్తువు కావాలి, ఒక అజెండా కావాలి. ఆ అజెండాని సెట్ చేసే బాధ్యతల్లోకి విద్యార్థుల పేరిట, అటు రైతుల పేరిట ఒక ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందులో నిజంగా ఇప్పుడు నిన్ననే జాతీయ ఛానల్లో వాటిల్లో నిజంగా నీట్ రాసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ ఉద్యమానికి మాకు సంబంధం లేదని. జాతీయ ఛానల్లో చర్చ జరుగుతోంది ఆల్రెడీ. సో ఈ పర్టికులర్ ఉద్యమం నుంచి అదండి, ఆ ట్రక్ నుంచే ఫుడ్ డెలివరీ అంతా అయింది చూసారా? అవును, వస్తాయి, అవన్నీ వస్తూనే ఉంటాయి. డబ్బులకు కొదవలేస్తారు ఇక్కడ, చూసారు కదా ట్రక్ నిండా. అండ్ మీరు మనం మర్చిపోయాం, ఇంకో టాపిక్ కూడా ఉంది ఇందులో. యాక్చువల్లీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఎస్ఎఫ్జే అంటారు, 6 for Justice అనే ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపట్వంత్ సింగ్ పన్ను ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీకి $1 million నేను ఇస్తాను, ఫండ్ ఇస్తాను అని చెప్పేసి ప్రకటించాడు. $1 million అంటే $10 లక్షల అంటే లెక్కేసుకోండి ఎన్ని కోట్లు. $10 లక్షల నేను ఇస్తానని ఒక 6 for Justice కి సంబంధించినటువంటి ఖలిస్తానీ తీవ్రవాది ఇస్తానంటున్నాడు. ఖలిస్తానీ డబ్బులు ఇస్తుంది అండ్ ఇటు విదేశీ శక్తులు డబ్బులు ఇస్తాయి. ఈ డబ్బులన్నింటినీ పెట్టుకుని దేశంలో నేను విద్యార్థులను ఒక్కరిని విమర్శించట్లేదు. మనం అందులో ఉన్నది స్టూడెంట్స్ కొందరు, అందులో ఉన్న వాళ్ళు నిజమైన విద్యార్థులు కాదు, నేను 100% చెప్పగలను. కొందరైతే వచ్చారు ఇన్నోసెంట్. అంటే మీరు 4 లక్షలు అంటే 4 లక్షలు కనీసం 10-15 మంది ఉండుంటారు అనుకోండి. ఇన్నోసెంట్ వాళ్ళు ఏముంది, వాళ్ళని మెల్లిగా లోపలికి రానిస్తారు. ఇప్పుడు చెప్తున్నాను కదా, అదే విజేత దహియా పోయి బర్గర్ తింటాడు పాప, అక్కడ లాఠీ దెబ్బలు తినేది ఇక్కడ వీడు పాప, అమాయకుడు లాఠీ దెబ్బలు తింటాడు. సో విజేత దహియా బర్గర్ తింటాడు, అతను కచోడి తింటాడు. చూడండి, మీరు చూస్తూ ఉండండి, ఇంకొక వారం 10 రోజుల లోపల ఈ సీజేపీకి సంబంధించిన వ్యవహారాలు ఎన్ని బయటకు వస్తాయో తెలుసు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం మాట్లాడుతున్న అన్ని కూడా నేను విద్యార్థుల విషయంలో మాట్లాడాలంటే నిజంగా నాకు ఈ నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం వాసు గారు, ఒక్క రోజు అన్న నిజమైన విద్యార్థుల సమస్య గురించి మాట్లాడుతున్నామా? నిజమైన విద్యార్థుల సమస్యలు ఎక్కడున్నాయో తెలుసా సార్? ఇది కాంకరెంట్ లిస్ట్ లో ఉంది సార్ ఎడ్యుకేషన్ అనేది. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా. స్టేట్ గవర్నమెంటే ఎక్కువ పాత్ర. సెంట్రల్ గవర్నమెంట్ విధానాల రూపకల్పన చేస్తుంది అంతే. నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్లను చూడడము అండ్ ఎన్ఈపీ వచ్చింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇవ్వడము, విద్యా విధానాల రూపకల్పన చేయడమే సెంట్రల్ పరిధిలో ఉంటుంది. నిజానికి ఎస్ఎస్సి బోర్డు నడిపించడం కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డులు కావచ్చు, ఇవన్నీ స్టేట్ పరిధిలో ఉన్నాయి. మనం ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది సార్. మనం ఎడ్యుకేషన్ ఇయర్ లో జూలైలో ఉన్నాం. మనం ఆల్రెడీ ఇప్పుడు పోయి ప్రైవేట్ స్కూళ్లలో చూడండి, ఎల్కేజీకి $2 లక్షల ఫీజు కడుతున్నటువంటి స్కూళ్ల గురించి ఎందుకు మాట్లాడడం మనం? కార్పొరేట్ సంస్థల్లో ఎలాంటి పరిస్థితులు నడుస్తుందో ఎందుకు మాట్లాడడం మనం? ఇది మన స్టేట్ గవర్నమెంట్స్ పాత్ర కాదా? స్టేట్ గవర్నమెంట్స్ ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించడం కోసం అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు?